ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని. మా ప్రియులారా, ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని ఈ చివరి దినాల్లో ఉంటే మనం ఆరంభం కంటే అంచె దినాలలో ఉన్నాం. కాబట్టి మనుషుని యొక్క అంతము ఎప్పుడూ తెలియదు. ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. మనం చూస్తున్నాము రకరకాల పరిస్థితులు, ప్రమాదాలు, యుద్ధాలు, ఈ వాతావరణం చూసినప్పుడు చివరి దినాలలో ఉన్నామని మనకు దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని మన యొక్క ఆరంభం కంటే అంతము ముఖ్యమైనటువంటి విషయాలు. కొన్నిసార్లు బైబిల్లో వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు ఎరగకుండా జీవించి గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటే రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నటువంటి విషయం మనం ఎరుగుదాం. వాళ్ళ యొక్క అంతం ఎప్పుడో ఎరగరు. కాబట్టి కొంతమంది ఎరిగినటువంటి వారి జీవితాలలో కాపాడుకున్నారు. కాబట్టి ఈ మాటను అనుసరించి నిర్గమకాండము 23వ అధ్యాయము 23 ఈ వచనాన్ని మనము ఇంతకుముందు ఈ భాగంలోంచి మనము ధ్యానిస్తూ ఉన్నాము. 23వ అధ్యాయము 27, 28 రెండు వచనాలను గమనించండి. 27, 28 నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. మనము గత 20 నుంచి మనం చదువుతున్నాము. దేవుడు తన యొక్క ప్రజలకు వారు ఏ దేశానికైతే దేవుడు తీసుకొని పోతున్నాడో వారికి దూతలను పంపి దేవుని యొక్క కృపను బట్టి వారికి ఈ విధంగా సాయం చేస్తున్నాడు. అందుకనే నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదాన్ని. నువ్వు పోతున్నటువంటి సర్వ దేశంలో నీ శత్రువులను ఏం చేస్తా, నేను ఎల్లగొడతాను, నుండి పారిపోతే చేస్తానంట. అంతేకాదు మరి పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించిందని అంటాడు. కాబట్టి పంపించి అవన్నీ కూడా ఏం చేస్తాడట, వెళ్ళగొడతానన్నాడు. ఈ రెండు వచ్చాలని గమనించండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు. నన్ను బట్టి మనుషులు ఏం చేస్తారట, దేవుని బిడ్డలారా, ఇది మనం చదువుకున్న వచనాల్లో దేవుని యొక్క మాటలు మనము జాగ్రత్తగా విని ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన పుల్లు కానీ చేస్తే గమనించండి. ఏమంటాడు ఇక్కడ, ఆయన ఆజ్ఞలు కనుక మనము అనుసరించి నడుచుకుంటే ఈ యొక్క భద్రత, ఈ కాపుదల మనకుంటదనేటువంటి విషయాన్ని మనము ఎరగాల. ఎందుకంటే అందుకనే దేవుని సార్లు యావత్తు 22వ వచనంలో అంటాడు, ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేస్తే చేసినట్టు వాళ్ళకి ఏముంటుందంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు అంటాడు. నేను కొన్ని విషయాలు మీకు అక్కడ గుర్తు చేస్తాను. తనను బట్టి, దేవుణ్ణి బట్టి మనకు మనుషులు భయపడతారంట. ఎప్పుడు అంటే దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు. ఆదికాండము 35వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి. 35వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు గారి గురించినటువంటి యొక్క సందర్భము మనకు కనబడుతుంది. 35వ అధ్యాయము ఈ భాగం తర్వాత చదువుకుని నేను 5వ వచనం చదువుతున్నాను. ఇక్కడ యాకోబు గారు తన జీవితంలో తాను తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి గొప్ప పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలలో వారు ఏం చేశారంటే 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణాల మీద నుండిన కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఎందుకు? యాకోబు దేవుని యొక్క మాటను ప్రకారం చేసిన కారణాన్ని బట్టి ఏం చేయబడలేదు, తరుమబడలేదు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇదే భాగాన్ని అనుసరించి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నటువంటి ఒక సందర్భము మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2, ద్వితీయోపదేశ కాండము 2లో దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత చక్కని సత్యాలు మన కొరకు దేవుడు వ్రాసి పెట్టినాడు. కాబట్టి మనము వింటున్నామా అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా వింటున్నామా, వినడము లేదా అనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 2:25 వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నేడు నేను నీ వలన భయమును, నీ వలని వెరపును ఆకాశం కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారము విని
నీ ఎదుట వణికి మనోవేదన నొందుతారు. కాబట్టి నీవు నేను దేవుని యొక్క మాటను జాగ్రత్తగా విన్నట్లయితే ఏం చేస్తారంటే దేవుడే వారికి భయమును కలగజేస్తాడనేటువంటి యొక్క విషయాన్ని మనం ఎరగాల. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2:9 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహోషువని గురించి, యెహోవా ఈ దేశము నీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు ఇక్కడ చూడండి. కాబట్టి ఆ స్త్రీ చెప్తుంది, పోయినంత పొడుగుత వాళ్ళకు భయం ఉన్నదంట. 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందున్న దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టు ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి దేవుని గురించి ఒక్కొక్కరు భయపడ్డారు. మనకు తెలుసు, బాలాకు రాజు లాంటి వాళ్ళు కొంతమంది బానిసలుగా ఉంటామని చెప్పినారు. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి, నిన్ను బట్టి, మనల్ని బట్టి కాదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ విధంగా ఇంకా బైబిల్లో మీరు చదువుకోవచ్చు. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం కూడా మీరు చదువుకోండి. దేవుని కొరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడే ఆ కార్యాన్ని చేస్తాడు. నిన్ను బట్టి ఏం చేస్తారంట, మా అన్ని జనులందరూ ఏమవుతారు, భయపడతారు, భయపడినట్టు చేస్తారు అంట. నేను ఒక విషయం, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో దేవుని యొక్క సంఘము ప్రారంభించబడింది. దేవుని యొక్క సంఘం, దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. నూతన నిబంధన యొక్క విషయాన్ని కూడా మనం ఎరిగితే బాగుంటుంది. 2వ అధ్యాయము 42లో నుండి ఈ విధంగా ఉంటుంది. మన యొక్క సిద్ధాంతం, మన యొక్క డాక్ట్రిన్ ఇది. 42, వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విడిసేందును ప్రార్థన చేయటం ఎడతెగకుండ్రి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందట. మరియు అనేక మహత్కార్యములు చూచే క్రియలను అపోస్తులతో ప్రతి వానికి ఏం కలిగింది? ఇది నూతన నిబంధన విషయం. నూతన నిబంధన దేవుని కొరకు మనము నమ్మకంగా మనం జీవించినట్లయితే, ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన మన వల్ల ప్రజలకు ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. ఈ దినాలలో మనం అనుసరించకపోబట్టే తిరిగి మనకు భయం కలుగుతూ ఉంది. మనము ఎక్కడ చూసినా భయపడే వాళ్ళంగా ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుందాం. నీ వల్ల ఏం కలుగుతుందంట? భయం కలుగుతున్నది అంటాడు. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, చిన్న సాక్ష్యం నాది కూడా నేను చెప్తున్నాను. నేను కూడా దేవుని సేవకు వచ్చినప్పుడు, ఇది 1984 సంగతి చెప్తున్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచినటువంటి సందర్భంలో నా అనుభవాన్ని బట్టి, నా యొక్క విధానం బట్టి నాకు ఎంతో భయం ఉండెను. అట్లాంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, ఎందుకో ఇది గుర్తుకొస్తా ఉంది. 1వ అధ్యాయము 5-4 నుంచి కలిసి ఉంటాయి. నాకు ఇది రాత్రి 12 గంటల సమయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట. దేవుని వాక్యం చదువుతుంటే, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. నేనప్పుడు 21 సంవత్సరం 22 సంవత్సరాల వయసు, చాలా సన్నంగా ఉండేవాడిని. 21 కేజీ 22 కేజీలు ఉన్నాయి. సేవకు వచ్చినాను, సంఘాలకు వెళ్ళట్టు ఎట్లుంటుంది. కాబట్టి నేను భయపడుతూ నేను వెళ్ళనటువంటి విషయంలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా, నేను సేమ్ ఇది ప్రార్థన చేస్తూ వచ్చినాను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. దేవుడు నాతో మాట్లాడిన మాట, వారికి భయపడకము, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. దేవుడి మాటను బట్టి నన్ను బలపరిచినాడు. ఆ దినము నుంచి 1984 నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అనేక స్థలాలకు వెళుతున్నాం, అనేక విధాలుగా. ఇప్పటి వరకు దేవుడు నన్ను విడవలేదు, నిన్ను కూడా విడవాడు. అందుకనే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వెళుతూ ఉంటే ప్రజలకు ఏం కలిగింది? భయం కలిగింది. ఈ రోజుల్లో నీకు నాకు మనలను చూసి భయపెట్టడం కాదు, నోరు పెద్దగా చేసుకొని
రౌడిజం చేసి నాకు ఇంతమంది గుంపు ఉన్నారు చూడని చెప్పేసి మనుషులను భయపెట్టేది భయం కాదు, దేవుని భయం కావాలి. యాకోబు పోతుంటే దేవుని భయం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు పోతుంటే దేవుని భయం ఉంది, దేవుని దాసులు వెళుతుంటే, ప్రవక్తలు వెళుతుంటే దేవుని భయం ఉంది. దేవుని సంగమా, ఈరోజు నీ గురించి నా గురించి ఏంటంటే అవగాహన ఏమి కలిగి ఉన్నావు? అందుకనే 27వ వచనము ప్రకారం దయచేసి నిర్గమాకాండము 23వ అధ్యాయము 27, నన్ను బట్టి మనుషులు నీకు ఎవరిని బట్టి నీవు దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తావో దేవుని ఆజ్ఞ ప్రకారం నిన్ను బట్టి మనుషులకు భయం ఉంటుంది, లేకపోతే నీకు భయం ఉంటుంది. 28వ వచనం కూడా నేను చదివి ముగింపులను తీసుకొని వస్తాం. 28, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను, అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. ఎవరు వెళ్ళగొడతారంటే దేవుడే వెళ్ళగొడతాడట. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయములో 7:20 ఈ విధంగా ముందుగానే దేవుడు చెప్పినటువంటి మాట నేను వెళ్ళగొడతాను అన్నాడు. 7:20, మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడిని యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపునంట. ఏం పంపుతాడంట? ఇక్కడేమంపుతాడు? పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను, అవి నీ ఎదుటి నుండి హిబ్బీలు. పెద్ద కందిరీగలు అంటే ఇప్పుడు ఎవరు సైన్యము? ఈ చిన్న మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి ఏదైనా పంపగలడు. ఐగుప్తు యొక్క విషయాలకు వస్తే మిడతలను వాడుకున్నాడు, కందిరీగలను వాడుకున్నాడు, పేలను వాడుకున్నాడు, కప్పలను వాడుకున్నాడు, సముద్రాన్ని, తుఫాను అన్ని ఆయనకు, దోమలను వాడుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయనకు దూతలు, ఆయనకు సైనికులు. అందుకనే ఆయనకు సైన్యములకు అధిపతి అగు యెహోవా అని పేరు మన దేవునికి. ఎందుకంటే ఏదైనా వాడుకుంటాడు. చేపను వాడుకున్నాడు, మనకు తెలుసు. గాలిని వాడుకున్నాడు, తుఫాన్ను వాడుకున్నాడు, గాడిదను వాడుకుని ఎన్నో ఉన్నాయండి. అందుకనే ఇక్కడ ఎవరిని? కందిరీగలను వాడుకుంటాడు. కందిరీగలు వచ్చేసి వాళ్ళని కుట్టేస్తే వాళ్ళు పారిపోతారంట. దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రభు కొరకు ఆ విధంగా ఉన్నట్లయితే వారికి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. నిన్ను నన్ను విడువని దేవుడు. అందుకనే ఇజ్రాయేలుకు ఇచ్చేట వాగ్దానం ప్రకారం కందిరీగలను పంపి ఎల్లగొడతానంటాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి నీకు నాకు దేవుడు తోడుగా ఉండి ఆత్మ ద్వారా నీకు మనకు ముందుగా ఉండి ఎవరిని పంపుతారంటే కందిరీగలు లాంటి వాళ్ళు. కందిరీగలు అన్ని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కూడా ఆయనకు ఏమంటారంటే శిష్యులు కావచ్చు, లేకపోతే సైన్యం. కాబట్టి మనకు అట్లాంటి సైన్యాన్ని పంపుతాడు. సైన్యాన్ని పంపించేసి దేవుడు మనల్ని ప్రవేశపెడతాడు దేశంలో. ఆ విధంగా ఈ లోక దేశాల గురించి, ఈ లోక విషయం కాదు, కానీ మనం పరలోకంలో ప్రవేశించడానికి, ఈ లోకంలో మనం జీవించడానికి ఇలాంటి కాపుదల ఆత్మీయంగా కాపాడి మనలను ప్రవేశించినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ భాగాన్ని దీవించండి. మాకు, మా ప్రియులకు, మా యొక్క జీవితంలో తోడుగా ఉండి, మా పితరులు తోడుగా ఉండి మాకు కూడా సహాయపడమని విన్నటువంటి మా ప్రియుల కొరకు, వారి కుటుంబముల కొరకు, వారి యోగక్షేమాల కొరకు బిడ్డలను మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా అన్ని విధాలు సహాయపడమని మమ్మల్ని చేతికి అప్పగిస్తే చేసుకున్నాం టాన్ చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.